కల్తీ కాదు కాలకూట విషం, కల్తీ కాదు కాలకూట విషం. ఆ విషాన్నే టీటీడీకి సరఫరా చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, 5 ఏళ్ల పాటు ట్యాంకర్ల కొద్దీ విషాన్ని తిరుమలకు పంపారు. ఆ భయంకరమైన విషంతో 20 కోట్ల లడ్డూ ప్రసాదాలను తయారు చేశారు. వాటినే భక్తులకు పంచారు. ఆ కాలకూట విషంలో ఎలాంటి భయంకరమైన రసాయనాలను కలిపారో సిట్ తన ఛార్జ్ షీట్ చూస్తే అర్థమవుతోంది. ఛార్జ్ షీట్ లో సిట్ పొందుపరిచిన అంశాలను తరచి చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. ఇలాంటి విషయాన్ని ఇన్నాళ్లు దేవుడి ప్రసాదంగా తిన్నామని భక్తులు భయపడిపోతున్నారు. అయితే ఇది కేవలం యానిమల్ ఫ్యాట్ లేదంటే వెజిటబుల్ ఫ్యాట్ లోనే వస్తుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భోలేబాబా డైరీ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నది వెజిటబుల్ ఫ్యాట్ కాదని, యానిమల్ ఫ్యాట్ అని నిపుణులు తేల్చేస్తున్నారు. అక్కడ యానిమల్ ఫ్యాటే ఎక్కువగా దొరుకుతుంది. కొరియా నుంచే యానిమల్ ఫ్యాట్ ను దిగుమతి చేసుకున్నారనే విషయం స్పష్టమవుతోందంటున్నారు. అసలు పంది కొవ్వు కలవలేదని ఒక పక్కన రిపోర్ట్ చెప్తుంది కదా. సిబిఐ నిర్ధారించేసింది. దాంట్లో ఆ కల్తీ అంతా ఏం లేదయ్యా, స్వామి వారిని అపవిత్రం చేయకండి.